సుశీలని, మామయ్య కృష్ణమూర్తిని కోడలు అర్చన తిడుతూ ఉంటుంది. సుశీల, కృష్ణమూర్తి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక మీకు బుద్ధి రాదని నాకు అర్థమైంది. మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు. బట్టలు సర్దుకోండి. కోడలా, నువ్వు కొట్టినా పడతాం, తిట్టినా పడతాం. రోజుకొక పూట భోజనం పెట్టినా తట్టుకుంటాం. బట్టలు సర్దుకోండని మాత్రం చెప్పకు. మనవడు మానవరాల్ని చూడకుండా వాళ్ళతో ఆడకుండా ఉండడం మా వల్ల కాదు కోడలా. అవును కోడలా, కొడతావా? ఒక గదిలో వేసి కొట్టు. తిడతావా? ఎవరూ లేనప్పుడు తిట్టు. అంతే తప్ప మమ్మల్ని పిల్లల్ని వేరు చెయ్యకు తల్లి. మనవరాలి పిలుపు, మనవడితో ఆట, ఈ రెండూ లేకుంటే ఈ ముసలి గుండె తట్టుకోలేదు కోడలా. మేం బతకలేం తల్లి. మాటలు ఎన్నైనా చెప్తారు, అదే చేతులు చేయమంటే మాత్రం ఎక్కడ లేని రోగాలు వస్తాయి, ఎప్పుడు రాని నొప్పులు వస్తాయి. నా ప్రాణానికి ప్రాణమైన నా భార్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను కోడలా, మోకాళ్ల నొప్పులు విపరీతంగా ఉన్నాయి. అందుకే నేను స్కూల్ వరకు వెళ్ళి పిల్లల్ని తీసుకురాలేకపోయాను. కనీసం ఆ విషయమైనా నాకు చెప్పొచ్చు కదా. నేనే ఆఫీసులో పర్మిషన్ అడిగి స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేదాన్ని కదా. అప్పుడు ఇంత టెన్షన్ ఉండదు కదా. నీకు చెప్పకపోవడం తప్పే కోడలా, మన్నించు. వయసు పెరిగితే సరిపోదండి, బుద్ధి కూడా పెరగాలి. 60 ఏళ్లకొచ్చారు. 6 ఏళ్ల పిల్లాన్ని, 10 ఏళ్ల పాపని చూడలేకపోతున్నారు. ఇంకెందుకండి మీరు బతుకుండడం? చావాలనే ఉంది కోడలా, కాని ఆ దేవుడు తీసుకెళ్లడం లేదు. సుశీల, నువ్వు మాట్లాడకు, కోడలు మాట్లాడుతుంది కదా అని కృష్ణమూర్తి చెప్పగానే సుశీల మౌనంగా ఉండిపోయింది. అర్చన కోపంగా గొంతు పెంచి, ఏంటత్తగారు గొంతులేస్తుంది? 3 పూటలా తినడానికి మాత్రం చేతులు పని చేస్తాయి, ఇంట్లో పని చేయాలంటే మాత్రం వణుకుడు రోగం వస్తుంది కదా. రోజు చేస్తున్నాను కదా కోడలా, ఈరోజు నిజంగానే చేతులు పని చేయలేదు. ఇప్పుడు కొంచెం కుదుట పడ్డాయమ్మా. నువ్వలా కూర్చో, నేనెళ్ళి నీకోసం వేడివేడిగా టీ తీసుకొస్తాను. ఎంత వేడిగా ఉండాలంటే ఇలా టీ మీద పడగానే అలా చర్మం ఊడిపోవాలి. అర్థమైంది కోడలా, నా చర్మం ఊడితే కాని నీ కోపం చల్లారదు, అంతేనా? అంతే. వెళ్ళు, వెళ్ళి నీకు అర్థమైనట్టుగా వేడివేడి టీ పెట్టుకురా. ఇదిగో వెళ్తున్నాను కోడలా అని సుశీల చెబుతూ ఉండగా కొడుకు రాజేష్ కంగారు పడుతూ వచ్చాడు. మోకాళ్ళ నొప్పుల కారణంగా స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురాలేని విషయం కోడలు కొడుక్కి చెప్పినట్టుంది. అందుకే వాడంతా కంగారు పడుతూ ఇంటికొచ్చాడు. ఇప్పటి వరకు కోడలు అరిచింది, ఇప్పుడు కొడుకు కూడా అరుస్తాడు. ఎంత బాధేసినా భరించాలి అని తనలో తానే అనుకుంటూ కొడుకు రాజేష్ ని చూస్తుంది కోపంగా. ఏంటి నాన్న ఇది? మేం పనులు చేసుకోవాలా? నువ్వు అమ్మ పెట్టే టార్చర్ భరించాలా? టెన్షన్ తట్టుకోవాలా? ఏది చేయాలో చెప్పు. అది కాదు బాబు, స్కూల్కి టైం అవుతుందని బెడ్ మీద నుంచి లేచాను, కానీ నడవలేకపోయాను. అడుగు తీసి అడుగేద్దామంటే కూడా సాధ్యపడలేదు. ఏడుపు వచ్చిందిరా. ఏడుపు కాదు నాన్న, చావు. చావు రావాల్సింది. అది మీకు రావడం లేదని మీరు మాకు తెప్పిస్తున్నారు. అంత మాట అనకు బాబు, మా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండు నూరేళ్లు బతకాలి. బతికే గీత రాత ఉన్నప్పటికీ మీరు నన్ను బతకనివ్వాలి కదా నాన్న. బాబు రాజేష్, నువ్వు మాట్లాడుతున్నది మీ నాన్నతో అని మర్చిపోబాకు. నా పిల్లల్ని రోడ్డు మీద వదిలిపెట్టిన ఈ పెద్ద మనిషిని ఇక నుంచి నాన్నగా చూడను. నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అది కావాలని చేసింది కాదు కదా బాబు. వద్దు బాబు, వద్దు. ఇంట్లో నుంచి పంపించొద్దు. మీరంతలా బతిమాలనా ఇక మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వను. మీ మూట ముళ్ళే సర్దుకోండి అని చెప్పి అక్కడి నుంచి రాజేష్ వెళ్ళిపోతాడు. సుశీల, కృష్ణమూర్తి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటారు. అర్చన ఆ మాట విని సంతోషపడుతుంది. తనలో తాను ఈ రోజు నుంచి ఈ ముసలి వాళ్ల పీడ పోతుంది అని అనుకుంటూ సంబరపడుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత రోడ్డు మీద ఒకచోట తన ముసలి తల్లిదండ్రులైన సుశీల, కృష్ణమూర్తులను వదిలిపెట్టాడు 30 ఏళ్ల రాజేష్. ఆ ముసలి దంపతులు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ కొడుకును బతిమాలుతున్నారు. బాబు రాజేష్, ఎవ్వరూ లేని అనాథలా ఇలా రోడ్డు మీద బతకడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు బాబు.
ఈ ఇంటికి తీసుకెళ్ళు బాబు. నువ్వు చెప్పిన పనిని మీ నాన్న చేస్తాడు, కోడలు చెప్పిన పనిని నేను చేస్తాను. అవును బాబు, కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఇలా అన్ని బంధాలుండి అందరూ అందుబాటులో ఉండి అనాథలా బతకడం మా వల్ల కాదు బాబు. నన్ను మీ అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను. కోడలు ఏ పని చెప్పినా మీ అమ్మ చేస్తుంది. ఇప్పుడెంత బతిమలాడినా లాభం లేదు నాన్న. అర్చన మిమ్మల్ని రోడ్డు మీద వదిలిపెట్టి రమ్మని చెప్పింది. వదిలిపెట్టాను. ఇక నేనెళ్తున్నాను. బాబు రాజేష్, చివరి అవకాశం ఇచ్చి చూడురా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇలా అనాథల రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళకు. కన్న మమకారాన్ని కడుపులో పెట్టి చూసుకోవాల్సింది పోయి ఇలా బతిమాలించుకోవడం భావ్యం కాదు. మీరెంతగా బతిమాలినా, మరెంతగా మాటలు చెప్పినా నా మనసు మాత్రం కరగదు. తిరిగి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లను. రాజేష్, మీ అమ్మ ముఖం చూసి అయినా చివరి అవకాశం ఇచ్చి చూడు. ఒక్కరోజున మోకాల నొప్పుల వల్ల నేను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురాలేదు. అందుకు మన్నించమని వేడుకుంటున్నాను. మోకాళ్ల నొప్పులు అని స్కూలుకి వెళ్లకుండా నా పిల్లల్ని రోడ్డు మీద అనాథలా వదిలిపెట్టావు. రేపటి రోజున ఎవరైనా కిడ్నాప్ చేస్తారు. అప్పుడు కూడా మోకాళ్ల నొప్పులను ఊరుకుంటే నా పిల్లలు ఎక్కడుంటారు నానా? అలా జరుగుతుందని ఎందుకు అనుకోవాలి బాబు? రోజుకొక వార్త పేపర్లో వస్తుంది, మిస్సింగ్ న్యూస్ టీవీలో వస్తున్నాయి. ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూడలేని నువ్వు, ఇంటి పనులు చేసుకుంటూ అర్చనకి సహాయం చేయలేని అమ్మ. ఇక మాకొద్దు నాన్న, ఇక మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాజేష్. సుశీల, కృష్ణమూర్తి ఏడుస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి 7 దాటింది. ట్యూషన్ నుంచి రిషి, మౌని ఇంటికొచ్చారు. వాళ్ళకి నానమ్మ, సుశీల, తాతయ్య కృష్ణమూర్తి కనిపించలేదు. మమ్మీ, నానమ్మ, తాతయ్య ఇంట్లో లేరు. ఎక్కడికెళ్లారు మమ్మీ? ఇక నుంచి ఉండరు, తెలిసిన వాళ్ళింటికెళ్లారు. ఈ రోజు నుంచి అక్కడే ఉంటారు. ఇక మన ఇంటికి రారు. తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లాలనుకుంటే మేము వచ్చేదాకా ఉండి మాకు చెప్పేసి వెళ్లేవాళ్ళు. అలా చెప్పకుండా వెళ్లారంటే నేను నమ్మను. నిజం తల్లి, నేను మీకు అబద్ధం చెప్తానా చెప్పు అని అంటూ ఉండగా పక్కింటి శేఖర్ వచ్చాడు. రాజేష్, రాజేష్, మీ అమ్మా నాన్నలు ఇంట్లో లేరు కదా? లేరంకుల్. ఎక్కడున్నారో మీకు కనిపించారా? అవును మౌని, రోడ్డు మీద కనిపించారు. రోడ్డు మీద కనిపించారా? అవును మౌని, దారి తప్పిపోయి ఉంటారని నేను వాళ్ళ దగ్గరికి వెళ్లి, మీరు రాజేష్ వాళ్ళ తల్లిదండ్రులే కదా, ఇక్కడేం చేస్తున్నారు, పదండి ఇంటికి తీసుకెళ్తానని చెప్పినా వినకుండా అలా ముందుకు వెళ్లిపోయారు అని శేఖర్ చెప్పగానే రిషి, మౌనికి విషయం అర్థమైంది. కోపంగా అర్చన్ని, రాజేష్ ని చూశారు. రాజేష్, వెళ్ళి మీ పేరెంట్స్ ని తెచ్చుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నిజం చెప్పు మమ్మీ, నానమ్మ తాతయ్యని రోడ్డు మీద వదిలిపెట్టారు కదా? చెప్పు డాడీ, నానమ్మని తాతయ్యని రోడ్డు మీద మీరే వదిలిపెట్టారు కదా అని తమ పిల్లలు అడుగుతుంటే ఏమని సమాధానం ఇవ్వాలో అర్చనకి, రాజేష్ కి అర్థం కాలేదు. ఇప్పుడు మేము మీ నుంచి ఏం నేర్చుకోవాలి నానా? ముసలి తల్లిదండ్రులని రోడ్డు మీద ఎలా వదిలిపెట్టాలని కదా డాడీ? పిల్లలు, మీకేం తెలీదు, మీరు లోపలికెళ్ళండి. మీకు మాత్రం ఏం తెలుసు మమ్మీ? పేరుకే నువ్వు మమ్మీవి. ఎప్పుడైనా నాకు స్నానం చేయించావా? ఎప్పుడైనా నేను అల్లరి చేస్తుంటే బతిమలాడుతూ స్కూల్కి రెడీ చేసావా? అన్నం తినకపోతే చందమామ కథలు చెప్తూ అన్నం తినిపించావా? లేదు కదా. ఇక నువ్వు నాన్న ఏనాడైనా మాతో ఆడుకున్నావా డాడీ? ఎప్పుడైనా మమ్మల్ని అలా బయటకు తీసుకెళ్లావా? ఇష్టమైనవేమైనా కొనిచ్చావా? జ్వరం వచ్చినా పట్టించుకున్నావా? లేదు కదా. మాకు మాత్రం అమ్మా నాన్న అంటే నానమ్మ, తాతయ్యలే. వెళ్ళి వాళ్ళని తీసుకొస్తేనే మేము ఇక్కడ ఉండేది, లేదంటే మేము వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతాం. వాళ్ళు మొసలి వాళ్ళయ్యారు. ఇంట్లో ఏ పని చేయలేకపోతున్నారు. వాళ్ళకి తిండి పెట్టడం దండగా. అందుకే రోడ్డు మీద వదిలిపెట్టాం. మమ్మీ, డాడీ, నేనొకటి అడుగుతాను, చెప్పండి. అయితే మీరు నిజం చెప్పాలి. నిజం చెప్తాను ఋషి, నువ్వు అడగాలనుకున్నది అడుగు. రేపు మీరు కూడా ముసలి వాళ్ళవుతారు. ఇప్పుడు మీరు చేసిందే రేపు మేము చేయాలి కదా. ఇదే కదా మీరు మాకు నేర్పించేది. ఈ రోజు మీరు నానమ్మ, తాతయ్యల్ని రోడ్డు మీద వదిలిపెట్టారు. రేపు నేను పెద్దవాణ్ణవుతాను, మీరు ముసలి వాళ్ళవుతారు. అప్పుడు నేను కూడా ఇదే చేయాలి కదా డాడీ అని కొడుకు రిషి అనగానే అర్చనకి, రాజేష్ కి ఒంటికి కాకుండా మనసుకి గట్టిగా దెబ్బ తగిలింది. ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఆలస్యం చేయకుండా ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. రోడ్డు మీద సుశీల, కృష్ణమూర్తిల కోసం
వెతుకుతూ ఉంటారు. మనం చేసింది పసివాళ్ళ హృదయాల్లో అలా నాటుకపోతే రేపు మనకి కూడా ఈ ప్రమాదం తప్పదండి. అవును అర్చన, నాకు అదే అనిపిస్తుంది. తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువంటారు. మనం ఏది నేర్పిస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. మన కొడుకును చూసావా అర్చన, ఎంత మాట అన్నాడో. అవునండి, ఈ పరిస్థితి రేపు మనకొస్తే అని మాట్లాడుకుంటూ బాధపడుతూ రోడ్డు మీద మొత్తం వెతికారు. గంట గడిచిన తర్వాత సుశీల, కృష్ణమూర్తిలు కనిపించారు. అర్చన, రాజేష్లు ఊపిరి పీల్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లారు. వాళ్ళ కాళ్ల మీద పడ్డారు, కన్నీళ్లు పెట్టుకుంటూ. మమ్మల్ని మన్నించండి అత్తయ్య, ఇంటికి పదండి. ఇంట్లో మీరు ఏ పని చెయ్యొద్దు, పిల్లలతో ఆడుకుంటూ ఉండండి. మమ్మల్ని క్షమించండి నాన్న, మేమెంత పెద్ద తప్పు చేశామో మాకు అర్థమైంది. ఇక నుంచి మిమ్మల్ని అస్సలు బాధ పెట్టం అని అర్చన, రాజేష్లు మనసారా వేడుకుంటూ ఉండగా వాళ్ళ కన్నీళ్లు ముసలి దంపతుల కాళ్ల మీద పడతాయి. సుశీల, కృష్ణమూర్తిలు సంతోషపడుతూ వాళ్లతో కలిసి ఇంటికొస్తారు. పిల్లలు కూడా సంతోషపడ్డారు. ఇక అప్పటి నుంచి అందరూ కలిసి మెలిసి ఉంటారు. పిల్లలకి మనం విజ్ఞానం, వినోదంతో పాటు కుటుంబ విలువలు, బంధాల విలువలు కూడా చెప్పాలి, నేర్పించాలి. అప్పుడే ఎక్కడ కూడా అనాథాశ్రమాలు ఉండవు, ఓల్డ్ ఏజ్ హోములు ఉండవు. నిజమా కాదా? కామెంట్ రూపంలో తెలియజేయండి. Magic TV. Please like, share and subscribe my channel.